పెళ్లి రోజు మార్నింగ్ పూజ చేసుకుని టిఫిన్ చేసిన తర్వాత కేక్ కటింగ్ అయిపోయింది. ఆఫ్టర్నూన్ కొంచెం రెస్ట్ తీసుకొని ఎండ తగ్గిన తర్వాత 5:30కి స్టార్ట్ అయితే అనాథాశ్రమంకి వెళ్ళాం. అనాథాశ్రమంకి వెళ్ళిన తర్వాత 6:30 అయిందనమాట. ఇంకా ఈలోపు టెంపుల్స్ ఓపెన్ అవుతాయి కదా అని చెప్పేసి మేము రామాలయంకి అయితే వెళ్ళడం జరిగింది. కోదాడలో ఉంటుంది ఇది. రామాలయం కొత్తగా కన్స్ట్రక్షన్ అయింది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ ఒక్క దేవుడు కాదు, ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామి, రాముడు, సీతా సమేత రాముడు, లక్ష్మణ సమేత రాముడు అనమాట. ఇంకా రాధాకృష్ణులు, ఇంకా కన్యకా పరమేశ్వరి దేవుడు, ఇటువైపు శివుడు, అందరూ ఉంటారు. ఇంకా నవగ్రహాలు, అన్ని దేవుళ్ళు ఉంటారు. అసలు ఇక్కడికి గూజ్ బంప్స్ అనమాట. అక్కడ చల్లటి గాలి, ఆ దేవుళ్ళు, అసలు అన్ని దర్శనాలు ఒకటేసారి అయిపోతే. మ్యాక్సిమం మేము వీక్లీ వన్స్ అయితే కంపల్సరీ టెంపుల్కి వెళ్తాము. ఎవ్రీ మండే వెళ్తాము. మాకు ఎందుకంటే శివుడికి ఖచ్చితంగా, ఇంకా మా వారు ఫస్ట్ నుంచి ఇంకా నాకు అలవాటు అనమాట. పెళ్ళైన కాడ నుంచి శివాలయంకి అయితే వెళ్తాము. ఇంకా తిరిగి అలసిపోయాను. ఇంకా వీడియో తీసుకుందామనేసి కొంచెం అయితే తీసాను. ఈ రామాలయం టెంపుల్ చూడాలి అని అనిపిస్తే నాకు ఒకసారి కమెంట్ పెట్టండి. మీకు మట్టుకు మొత్తం టెంపుల్ అంతా అయితే చూపిస్తాను. చాలా బాగుంటుంది, మనశ్శాంతిగా ఉంటుంది. ఇక రోడ్ సైడే ఉంటుంది. ఇంకా మా వారు నవ్విస్తున్నారు, పాప నవ్వించడం కోసం అలా అంటున్నారు అంతే. సో ఒక గుర్తుగా ఉంటుందనేసి మ్యారేజ్ డే రోజు ఈ వ్లాగ్ కూడా తీయడం జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి నాకు విషెస్ చెప్పిన వాళ్ళకి. ఇంకా నా పాప నిద్రపోయింది చూసారు. మా పాప అలసిపోయింది, నిద్రపోయింది. అన్ని పనులు చేసేసరికి ఎలాగైనా కొంతసేపు టెంపుల్లో ఉంటే ఆ ఫీలింగే వేరు కదా. ఇంకా కొంతసేపు అయితే అలాగా ఉన్నాము. ఒక హాఫ్ అన్ అవర్ అయితే టెంపుల్లో స్పెండ్ చేసాము. తర్వాత ఎక్కడికి వెళ్ళామనేది నెక్స్ట్ వీడియోలో చూసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.